చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవతలు. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ఆశ్వయుజ మాసం కూడా చాలా మహిమాన్వితమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఆశ్వయుజ మాసం పాడ్యమి నుంచి మొదలుకొని చాలా అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా మనం చేసుకుంటాము. శరత్ పూర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి పూర్ణిమ అని చెప్తారు. ఇక చివరి రోజున వచ్చేటటువంటి దీపావళి అమావాస్య అందరికీ ఇష్టమైనటువంటి ఒక పండుగ. అయితే ఇందులోనే మళ్ళీ ఆశ్వయుజ బహుళపక్ష త్రయోదశి ఏదైతే ఉందో చాలా చాలా ఫెమిలియర్గా మనకు తెలిసినటువంటి ధనత్రయోదశి. అన్ని త్రయోదశులు అటు శివయ్యకి చాలా చాలా ఇష్టం ప్రదోష వేళలో ఆయన ఆరాధన. కానీ ఆశ్వయుజ మాస త్రయోదశికి మాత్రం చాలా వైశిష్ట్యం ఉంది అని, లేకపోతే మార్కెట్లో బాగా పేరుందిన త్రయోదశిగా ఖచ్చితంగా చూడొచ్చేమో అనిపిస్తుంది. బంగారం కొనాలి. అయ్యయ్యో, బంగారం కంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ధనవంతరి జయంతి ఆ రోజున. దాన్ని మనం మర్చిపోతాం. సరే, దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అసలు ధనత్రయోదశి వైశిష్ట్యం ఏమిటి, నిజంగానే బంగారం కొంటే బంగారమయం అవుతుందా జీవితం, ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. వాస్తవానికి ఏంటి అని అంటే, మన సనాతన ధర్మ ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం ధనత్రయోదశి అని అంటాము. ఉత్తర భారతంలో వాళ్ళు ధన్వాలి అని అంటారు. ధన్తేరస్ లేకపోతే ధన్తేరస్ విన్నారా? అవునండి. ఇటువంటివి వాడతారు. అసలు ఏంటి అని అంటే, వాస్తవానికి బంగారం కొనాలి ధనత్రయోదశి రోజు. అదేదో ఆభరణం నాకు కావాలి, ఈ చైన్ కొనుక్కోవాలి, ఈ ఉంగరం కొనుక్కోవాలి, అలా కొనమని లేదమ్మా శాస్త్రంలో. వస్తు రూపం కాదా? అలానే ఎలానో చెప్తున్నాను. ఏంటి అని అంటే, పూర్వము నిత్య సుమంగళి సౌభాగ్య యోగాలతో మనము ఉండాలి అనేటువంటి ఆలోచనతో పార్వతీదేవి ఒక వ్రతాన్ని ఆచరించింది. అదేంటయ్యా అంటే ధనలక్ష్మీ వ్రతము అనేటువంటిది. ధనత్రయోదశి ఆశ్వయుజ మాసం అమావాస్యాధిక ముందులో ఉండేటట్టుగా ఆచరించినటువంటి వ్రతమే లక్ష్మీ వ్రతము అని అంటారు. దాన్ని ఎలా చేసిందంటే, పార్వతీదేవి ఒక బంగారం నాణం తీసుకొని ఆ నాణంలో లక్ష్మీదేవి రూపం వేసింది. లక్ష్మీదేవి రూపం వేసి దాన్ని తయారు చేసి పెట్టుకొని అమ్మవారికి సకల శ్రేష్ఠాధిక పూజలు గావించి తన మంగళసూత్రానికి వేసుకుంది. మీకు పూర్వము కాసం పేర్లు అని, కాసుల పేరు అని ఇప్పుడు బాగా వాడుకలో ఉంది. అవునండి. ఈ కాసుల పేర్లు అనేటువంటిది 7 వారాల నగల్లో కూడా ఒకటి కలిపేశారు. కానీ అసలు ఏంటి అని అంటే, ఈ కాసం పేర్లు ఎలా తయారైంది అంటే, ఈ పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఒక వర్షాధికం పూర్తయ్యేసరికి పార్వతీదేవి దాన్ని ఒక్కొక్కటిగా చేసి అన్ని కలిపి లక్ష్మీదేవిగా ఒకటిగా గావించి దాన్ని కాసం పేర్లు అని పెట్టేసి మెళ్ళో వేసుకోవడం ప్రారంభం చేసి. ఇక్కడనే కాదు తల్లి, మీరు ఏ అమ్మవారి ఆలయంలో చూడండి ఖచ్చితంగా కాసం పేర్లు ఉంటాయి. కాసుల పేరు ఉంటుంది. అవును, అమ్మవారికి. అవునా? ఈ కాసుల పేర్లు ఉండేసరికి ఏమో ఈ కాసుల పేర్లే అత్యంత అమోఘమైంది. ఇది ఎందుకు, ప్రతి దివాళీకి ఒక లక్ష్మీదేవి యొక్క ప్రతిమను రూపు తీసుకొని లాకెట్ లాంటిది తీసుకొని దాన్ని దేవుడి దగ్గర పెట్టి దానికి అభిషేకాధికాలు గావించి సంపూర్ణమైన తర్వాత దాన్ని ఎప్పుడైతే నీవు మంగళసూత్రంలో వేసి ధరిస్తావో అప్పుడు నీకు కానీ నీ భర్తకు కానీ ఎటువంటి దరిద్ర దోషాలు ఉన్నా తన యొక్క అక్క జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత మూలం, ఇవి ఏది కూడా మన దగ్గరికి అంచుల్లోకి రానియకుండా సంరక్షించడాని కోసం చేసేటువంటిదే ధనత్రయోదశి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాల్సిందే. అందుకోసం ఏదో బంగారం కొని బీరువాలో పెట్టుకోవడం కాదు తల్లి. మరి ఏం చేయమంటారండి ఆ రోజు నుంచి? ఇదే తల్లి, ప్రతిమ కాసం పేరు తీసుకొని ఆ యొక్క ప్రతిమకు పూజ గావించి మంగళసూత్రానికి వేసుకో. మరి ధనత్రయోదశి నాడు కొనుక్కుని పూజ చేసుకోమంటారా? ఎట్లా పరిస్థితి? ధనత్రయోదశి రోజే కొనాలి, అదే రోజు పూజనాచరించాలి, అదే రోజు ఉపవాస దీక్షనాచరించాలి, అదే రోజు ముత్తైదు వాయనం కూడా ఇవ్వాలి. ఎప్పుడు పూజ చేసుకోమంటారు ఈ కాసం పేరుకి? ఉదయం నుంచి రాత్రి 10:30 వరకు ఎప్పుడైనా చేయొచ్చు.
మీ వీలుని బట్టి కొనుక్కోవటం కానీ తెచ్చుకోవటం కానీ ఇమీడియట్ గా పూజ చేసుకోవడం కానీ ఉపవాస దీక్ష అనేది ఖచ్చితంగా చేయమంటారు. ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ ధనత్రయోదశి రోజు నుంచి కాంతి రూపము ప్రారంభము. అంటే కార్తీక మాసం ప్రారంభం, కాంతి రూప ప్రారంభం అంటే అందరం మనం కార్తీక మాసం అంటే మనకు అమావాస్య తెల్లారి నుంచి ఇంకొక 2 రోజుల్లో అమావాస్య వచ్చేస్తుంది. అమావాస్య వచ్చేస్తుంది, అది అయిపోయిన తర్వాత మనం కార్తీక మాసం ప్రారంభం చేస్తాం. కాంతి రూపం. కానీ ధనత్రయోదశి రోజు ఏంటి అని అంటే ఊరి అంతా నిత్య వెలుగు దీపారాధన చేయడం ఆ రోజు నుంచే ప్రారంభం చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నామంటే అమావాస్య కాబట్టి దివాళి కాబట్టి ఆ రోజే చేస్తూ ఉన్నాము. యమదీపం కూడా ఆ రోజు ప్రీతికరంగా అంటారు. అది యమదీపం మనకు వచ్చేసేసి కార్తీక మాసంలో ప్రారంభమైన రెండో రోజు యమదీపమా. భగిని హస్త భోజనము యమద్వితీయ అంటాము, ఆ రోజు పెట్టేది యమదీపం. ఓకే, కానీ ఈ రోజు నుంచే కూడా గుమ్మాల దగ్గర దీపం పెట్టుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. దీపాలు పెట్టాలి. అసలు అది కూడా వాస్తవానికి ఈ రోజు నుంచి కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోలుపాడ్యమి అని అంటాము. అప్పటి వరకు మనం వెలిగించవలసిన ముఖ్యమైనటువంటి బత్తి ఏదయ్యా అంటే, మీరు విన్నారో వినలేదో ఇది ఇప్పటి వరకు తెలియదు, ఇది వత్తి లేకుండా నూనె వెలుగుద్ది, దీపం వెలుగుద్ది. వత్తి లేకుండా ఒక పచ్చి ఆకు, దాని పేరు పాండవ పత్రి అంటారు. పాండవ పత్రి ఎక్కడ దొరుకుతుందండి? అమ్మా వాస్తవానికి అది మన కళ్ళు ఎదురుగానే కనిపిస్తుంది, కానీ ఇది పాండవ పత్రి అనేది మనకు తెలియదు. ఏమిటి ఇంతకేది? కార్తీక దీపం అంటేనే ఆ పాండవ పత్రి తల్లి. కార్తీక దీపం అంటే ఆ పాండవ పత్రినే. ఎందుకనంటే ఆ పాండవ పత్రితో నీవు ఎప్పుడైతే శివుడి దగ్గర నిత్య దీపారాధన ధనత్రయోదశి రోజు మొదలుకొని పోలిపాడ్యమి వరకు ఎప్పుడైతే మనం అది శివుడి దగ్గర వెలిగిస్తామో మనలో ఉండేటువంటి సకల చెడును తీసి ఒక సక్రమమైన దారి చూపిస్తుంది. అర్జునుడు వనవాసం చేసేటప్పుడు, పంచపాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ యొక్క దీపమే, ఈ యొక్క పాండవ పత్రి యాకే వాళ్ళకు దారి చూపించి జమ్మి వృక్షం వరకు తీసుకుపోయింది. రాముల వారు ఎప్పుడైతే వనవాసం చేశారో రాముడికి సీతకు వెలుగు కాంతిని అందించినటువంటి పత్రి ఏదైతే ఉందో దాన్ని పాండవ పత్రి అని అంటారు. మీ దగ్గర ఫోన్ ఉందా? ఉందండి. ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, అందులో ఒకసారి చూడమంటారా? చూడండి. పాండవ పత్రి ఆకుతో వెలుగుతోంది. అయ్య బాబాయ్, మీరు ఏ బత్తి అవసరం లేదు తల్లి. మీరు నూనెలో వేసేసి వెలిగించేయచ్చు. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంట్లోనే ఆ వృక్షం ఉంటది. అవునా? ఆ వృక్షం ఉంటది, అదే తల్లి, అదే. మనం నూనెలో దాన్ని నూనెలో ముంచేటప్పుడు మనం బత్తిని ఎలా అయితే నులుస్తామో దాన్ని కూడా నిల్చేసేసి ఆ నూనెలో ఈ బత్తి వేసేసి ఆకు వేసేసి మొత్తం తడుస్తుంది కదా బత్తి లెక్క. దాన్ని మొత్తం నూనెలో తడిసిన తర్వాత దాన్ని వెలిగించండి, మీకు బత్తిచ్చే కాంతి కంటే అద్భుతమైన కాంతి ఇస్తుంది. మీకు బత్తిచ్చే ఎంతసేపు బత్తి ఉంటుందో దానికంటే ఇంకొక 20 నిమిషాలు ఎక్కువసేపు ఉండేటువంటి యొక్క జ్యోతియే పాండవ పత్రి అంటే. మరి ఇది నర్సరీలో దొరుకుతుందండి మొక్క. ఎట్లా మేము ఎలా కనిపెట్టాలి? మీకు మొక్క కావాలా? మొక్క కావాలి. కావాలి. సరే, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా గిఫ్ట్ గా మీకు ఇస్తా. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మరి ప్రజలకి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నర్సరీలో దొరుకుతుందా? నర్సరీలో అంటే నాకు నిజంగా ఐడియా లేదు. నేను ఫొటోస్ అయితే వేస్తాను, మీరు నాకు చెప్పండి ఇదేనా అని. ఇది కరెక్టే, ఇదే మొక్క మన కంటి ముందే కనిపిస్తుంది, అదే మొక్క. దాని పైన కూడా తెలుపుగా వచ్చేస్తూ ఉంటది. నేను ఇది ఫోటోల్లో వేస్తాను, మీరు ఒక్కసారి చూసుకోండి. మీ ఇంటి దగ్గర పెరుగుతూ ఉంటాయి, మన ఇంటి చుట్టుపక్కలలోనే ఉంటాయి తల్లి, మనకు తెలియదు అంతే, మనకు తెలియదు. రైట్. దీంతో దీపారాధన చేయమంటున్నారు. ధనత్రయోదశి నుంచి మొత్తం అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి వరకు కూడా. ఇదే మీకు ఇంకో విషయం చెప్పాలా తల్లి, ఇదే ఆకు అని నాకెలా తెలిసిందో అడగండి, చెప్తా. నేను పుస్తకంలో చూసా, దానికోసం వెతకని అడవి లేదు. ఓకే. ఆ పాండవ పత్రి కోసము వెతుకని అడవి లేదు. సందర్భమున నేను మా గురువు గారు అంటే మా తల్లిగారే గురువు గారు, అద్భుతం. అంటే నాకు కొన్ని ఆకుల గురించి ప్రత్యేకతల గురించి నేర్పించింది మా తల్లి. మా అమ్మగారు మామూలే, కాకపోతే ఆమె ఆయుర్వేదంలో వాడే ప్రతి ఒక్క మెడిసిన్ ఏ ఆకుతో తయారవుతాడో చెప్తుంది. ఆమె చదువుకోలేదు ఎక్కువగా, కానీ ఆమె అమోఘం. మా అమ్మగారు మామూలుగా వెళ్తూ ఉంటే తల మీద ఒక్కటి పీకింది.
ఎందుకు కొట్టావమ్మా అన్న. పాండవ పత్రి కోసం పిచ్చి కుక్కలకే ఇక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎదురుగా పెట్టుకొని ఎటు తిరుగుతున్నావురా అన్నది. ఇదే నా పాండవ పత్రి అని నేను పుస్తకం తెచ్చుకొని దాంట్లో వెతికితే రూపురేఖ, ఎందుకంటే అది మనకు పూర్వము ప్రింటింగ్ ఈ ఆకు ఇలా ఉంటది అని జస్ట్ డిజైన్ వేస్తాడు అంతే తప్ప ఈ రంగులో ఇలా ఉంటది అనేది తెలియదు మనకు. అవునండి. అవునా? దానికోసం ఎక్కడెక్కడో వెతికిన నా ఇంటి పక్కనే ఉన్నదాన్ని చూడలేదా అన్నది. ఎందుకంటే నేను దాన్ని సఫర్ అవుతూ ఉంటే మేము మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే ఒక స్కూల్కి ఆడుకొని ఉన్నది అది కూడా వృక్షము. ఓకే, సో ఇప్పుడు ధనత్రయోదశి నుంచి మొదలుకొని మార్గశీర్ష పాడ్యమి వరకు వెలిగించమంటున్నారా? వెలిగించాలి. అంటే ధనత్రయోదశి కార్తీక మాసం మొత్తము, కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి, ఆ రోజు వరకు చక్కగా వెలిగించుకుంటే ఇంకా తిరుగులేదు అని. తిరిగేలేదు. ఎందుకంటే పంచపాండవులకు రాముల వారికి ఎంతో మందికి ఒక దారి ఇచ్చినటువంటి దారి చూపి. ఇప్పుడు మనం దసరా రోజు జమీ వృక్ష పూజ చేస్తాం. అసలు ఆ రోజు నుంచి అది మొదలవ్వాలి. ఎందుకనంటే ఆ వృక్షానికి మార్గం ఇచ్చినటువంటి దేవత ఎవరయ్యా అంటే ఆ దీపకాంతి, ఆ వృక్షము దగ్గరికి. అద్భుతం. అట్లా అందుకోసమే దాని పేరు కూడా, అందుకోసమే రామపత్రి అని కూడా పెట్టలేదు, పాండవ పత్రి అనే పెట్టారు దానికి పేరు కూడా. అత్యంత అమోఘమైనటువంటిది అది. తర్వాత ఈ ధనత్రయోదశి రోజు నుంచి రెండోది వచ్చేసరికి మనకేంటిది, రెండో రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశి సంహరించింది, మహిషాసురమర్చిని సంహరించింది. అవునా? అందుకోసం ఆ రోజు ఏంటి అని అంటే నరక చతుర్దశి రోజు యథావిధిగా మనం ఇంటి ముందైనా ఎక్కడైనా కూష్పాండబలి చేసుకోవచ్చు. కూష్పాండబలి అంటే గుమ్మడికాయతో చక్కగా మనం దిష్టి తీసి, మంచి గుమ్మడికాయతో, బూడిది గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ దిష్టి లాగా ఇంటికి తీసేసి షాపులకు కానివ్వండి, వ్యాపారాలకు కానివ్వండి, దేనికైనా తీసేసి దాన్ని పలగొట్టాలి. తర్వాత తెల్లారిన తర్వాత మనకు అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి ఆ రోజు ఆచరిస్తూ ఉంటాము. అసలైతే దీపావళి ఈ టపాకాలు గిపాకాలు కాదు తల్లి, మిరుగులు మెరిచేటువంటి వస్తువులు వాడాలి. పూర్వం ఏంటి అని అంటే మనం దాన్ని ఇప్పుడు క్రాకర్స్ అని పిలుస్తున్నాము. పూర్వం ఏంటంటే అవి క్రాకర్స్గా వాళ్ళు ఒక చిన్న ముద్ద లెక్క తయారు చేసి దాన్ని వెలిగించేది. చిటపట దాన్ని మిరుగులు అనేటువంటివి, అంటే ఫ్లవర్ పాట్స్ ఇప్పుడైతే చిచ్చుబుడ్లు ఏవైతే ఉన్నాయో అట్లా ఆ ముద్దను దాన్ని వెలిగిస్తే అదొక మిరుగులు చిమ్మిస్తూ ఉండేది. అది దీవాలి అనేటువంటిది అప్పుడు జరిగింది. అలా జరిపేది. ఇప్పుడు అడ్డమైనటువంటి బాంబులు అవి వాడి కలుషితం చేస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఈ మిరుగుళ్ళు మెరిచేటి మాత్రం వాడండి, అద్భుతంగా ఉంటది. అది దివాళీ రోజు ఆచరించాలి. దాని తెల్లారి ఏంటి, మళ్ళీ బలిపాడ్యమి. బలిపాడ్యమి రోజు ఏం చేయాలి, అదే కూష్పాండ బలి చేయాలి. ఉదయం పూట ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందుకే కూష్పాండ బలి ఇవ్వాలి ఇంటికి. తర్వాత ద్వితీయ, యమద్వితీయ అంటారు. దాన్ని భగిని హస్త భోజనము అంటారు. చెల్లెళ్ళింటికి, అక్కలు చెల్లెలు ఎవరైతే ఉంటారో వారి ఇంటికి పిలిచి కూర్చోపెట్టి భోజనం పెట్టి, అది కూడా ఎలా అంటే మొదటి ముద్ద కలిపి తినిపించాలి. అది కూడా ఎందుకోసము అని అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఉన్నాము, మార్గం మధ్యలో వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోవచ్చు. అవునా? అకాల మరణాలు చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ భగిని హస్త భోజనం ఏదైతే ఉన్నదో అది ఎవరైతే ఆచరిస్తారో, ఈ అమ్మాయి ఎప్పుడైతే అన్నకు కానీ తమ్ముడికి కానివ్వండి తన చేతులతో వంట వండి మొదటి ముద్ద కలిపి తన నోట్లో పెడితే వాడల్లో ఉండేటువంటి యమగండ దోషాధికాలు ఏమున్నా సంపూర్ణ నివారణ అయ్యేటువంటి రోజు ఆ యమద్వితీయ. అద్భుతం. అంటే చాలా శాస్త్రం చెప్పింది అంటే నిగూఢంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థం ఖచ్చితంగా చెప్పారు పెద్దలు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా అద్భుతంగా మాకు వివరించారండి, కృతజ్ఞతలు. మరి దీపావళి అమావాస్య ఎప్పుడు చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి, లక్ష్మీ అనుగ్రహం కోసం ఏ సమయంలో అమ్మవారి ఆరాధన చేయాలి ఇత్యాది విషయాలు ఇంకొక వీడియోలో మీరు వివరిస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనేది భావన అండి. సంతోషంగా. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.